ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకి పెద్ద ఆశాదీపంగా మారింది. ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులు ఇక మీద పూర్తిగా ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు దివ్యాంగులు బస్సులలో ప్రయాణించాలంటే టికెట్ ధరలో 50% మాత్రమే చెల్లించేవారు. మిగిలిన 50% మొత్తాన్ని ప్రభుత్వం రాయితీగా భరించేది. అయితే ముఖ్యమంత్రి ప్రకటించిన తుది నిర్ణయం అమల్లోకి వస్తే ఈ విధానం పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం దాదాపుగా 2 లక్షల మంది దివ్యాంగులు ఈ పాస్లను ఉపయోగిస్తున్నారు. వీరంతా కూడా త్వరలో ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా ఏ ఆర్టీసీ బస్సులోనైనా స్వేచ్ఛగా ప్రయాణించగలుగుతారు. ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ఆర్టీసీ అధికారులు ఇప్పటికే లెక్కలు సిద్ధం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఎంతమంది దివ్యాంగులు పాసులు కలిగి ఉన్నారు, వారి మీద వస్తున్న వ్యయం ఎంతో వంటి వివరాలని ప్రభుత్వం కోరింది. ఈ సమాచారమే ఉచిత ప్రయాణ పథకం అమలుకి ఆధారంగా ఉండబోతోంది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ దివ్యాంగులకి 4 రకాల పాసులని జారీ చేస్తోంది. 100% చెవిటితనంతో బాధపడే వారికి, 100% అంధత్వం ఉన్నవారికి, 69% కంటే తక్కువ ఐక్యూ బలం కలిగిన మానసిక వైకల్యం ఉన్నవారికి, 40% శారీరక వైకల్యం ఉన్నవారికి ఈ పాసులు అందజేస్తున్నారు. వీరిలో 50% టికెట్ ఛార్జీ వసూలు చేస్తారు. అందులోనూ ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు వంటి సర్వీసులలో మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. అయితే నగరాలలో విశాఖపట్నం, విజయవాడ వంటి మెట్రో ప్రాంతాలలో సిటీ ఆర్డినరీ సర్వీసులలో దివ్యాంగులకి ఇప్పటికే పూర్తి ఉచితం. ఇక గత ఆగస్టు 15 నుంచి దివ్యాంగ మహిళలకి పూర్తిగా ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పథకం దివ్యాంగ పురుషులకి కూడా అమలు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో మొత్తంగా 7.68 లక్షల మంది వికలాంగులు పింఛన్లు పొందుతున్నారు. వీరిలో 30 నుంచి 40% మహిళలు. అయితే అలాగే 24,000 మంది మంచానికి లేదా వీల్ చైర్కి పరిమితులైన వారు కూడా పింఛన్లని ఆనందిస్తున్నారు. ఇక ఏటా సగటున రాష్ట్రంలో కేవలం 2 లక్షల మంది మాత్రమే ఆర్టీసీ దివ్యాంగ పాసులని ఉపయోగిస్తున్నా కూడా ఉచిత ప్రయాణం పూర్తిగా అమల్లోకి వస్తే పాసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ దివ్యాంగుల రాయితీల రూపంలో ఏటా 188 కోట్లు భరించుతోంది. ఇక కొత్త విధానంతో ఈ మొత్తంలో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ప్రభుత్వం, ఆర్టీసీ కలిసి దీనిని సక్రమంగా అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. దివ్యాంగుల ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా వారికి స్వేచ్ఛగా ప్రయాణించే సౌలభ్యాన్ని కల్పించే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో సామాజిక న్యాయానికి పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు.